వన్ బై వన్ మాట్లాడదాం మేడం. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అలానే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో విమర్శ విధానపరంగా ఉండాలి. సో మీరు ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని హుందాగా ప్రశ్నించండి. హద్దు దాటి ప్రశ్నిస్తే ఇక అందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టేటువంటి ఒక బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది అనేది జనసేన అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కృష్ణానీల్ గారు చాలా సుదీర్ఘంగా వివరించారు కాబట్టి దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. దాన్ని కంటిన్యూ చేస్తూ, ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని అన్నింటినీ కోట్ చేస్తూ కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు నీతులు మనం చెప్పేటందుకైనా పాటించేదందుకు కూడా ఉంటాయా? నేను అడుగుతా ఉన్న జనసేన అధికార ప్రతినిధిగా ఆ చైర్లో కూర్చున్నటువంటి కీర్తన్తో పాటు ఎంటైర్ జనసేన పార్టీ అని అడుగుతా ఉన్నా. మొన్నే కదా, ఒక 10 రోజుల క్రితమే కదా, ఒక ఇంటర్వ్యూ బైర్సిట్ నాగరాజు గారి ఇంటర్వ్యూలో కిరణ్ రాయలు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా. మరి కీర్తన గారు వినపోతే మీ నెంబర్ నుంచి కీర్తన గారికి డిబేట్ అయిపోయినా పంపించండి. నెక్స్ట్ డిబేట్ కన్నా ఎస్ ఈ మాటలన్నీ కరెక్టే, మేము మాత్రం ఏం మాట్లాడినా కరెక్టే, అవతల వాడు ఏం ప్రశ్నించినా కూడా తప్పే. ఆయన ప్రశ్న క్షమాపణ చెప్పినట్టున్నారు. ఎవరు చెప్పింది? కిరణ్ రాయలు చెప్పాడా క్షమాపణ? నాగరాజు గారు, ఆయన బైర్సిట్ నాగరాజు గారు అనలా. కిరణ్ రాయల్ అంటే ఆయన ఛానల్లో అది వచ్చింది కాబట్టి ఈయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సో మరి ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లి కీర్తన గారు చూపించి ముందు మరి కేసు కిరణ్ రాయల మీద పెట్టించేటటువంటి ఉందా? 2, మీ ఎమ్మెల్యే పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి. ప్రజలకు కూడా తెలియాలి ఈ భాష ఎలాంటి భాష. ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, నా కొడక అనే మాటలు మాట్లాడాడు. నా కొడక. మరేం ఇప్పుడు నా కొడక అని అంటే కేసులు పెట్టరా? మరి మనమేమో ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాం, అవతల ప్రశ్నిస్తే మన కోపం వస్తుంది, కేసులు పెట్టేసి అరెస్టులు చేస్తున్నాం. మరి ఇది ఎంతవరకు సమంజసం? రెండోది, ఇదే కూటమిలో ఉన్నటువంటి కిరాకార్పి, సీమరాజా, వీళ్ళు రోజు బరి తెగించి మహిళల మీద ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఒక మహిళగా కీర్తన గారికి గుర్తు లేకపోతే ఎట్లా? వాళ్ళిద్దరికి పార్టీలతో ఏం సంబంధం లేదు కదా. కిరాకార్పికి పార్టీతో సంబంధం లేదా? సీమరాజాకి సంబంధం లేదా? ఎవరు చెప్పారండి? కిరాకార్పి మహానాడులో కూర్చొని డైరెక్ట్ గా మరి ఏం సంబంధం లేదంటే ఎట్లా? సరే, సంబంధం లేదని అరెస్ట్ చేయాలిగా. సంబంధానికి సంబంధం లేకపోవడం కాదు కదా. వెంకటరెడ్డి గారు ఎవరన్నా ఒక కేసు ఫైల్ చేస్తే వాళ్ళ మీద, సార్ అంబటి రాంబాబు గారు, మీకే తెలుసు అంబటి రాంబాబు గారు ఎన్ని కేసులు ఇచ్చారు? ఇదే వాళ్ళిద్దరి మీద. ఇదే విడుదల రజనీ గారు ఎన్ని కేసులు ఇచ్చారు? వంశీ గారిని అడుగుదాం నెక్స్ట్. ఎన్ని కేసులు ఇచ్చారు? ఎక్కడన్నా కేసు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి కనీసం విచారణకు పిలిచారా? నేనేది అరెస్ట్ లేదు, విచారణకు పిలిచారా? పిలవలేదు. 2, పులివర్తి నాని నిన్నగాక మొన్న ఒక ఆడియో రిలీజ్ అయింది కదా, ఏ విధంగా బండబూతులు చెవిరెడ్డి గారిని ఇంకా అక్కడ వేరే ఒక జడ్జిల్ని వాళ్ళందరినీ కలిపి ఎన్ని బండబూతులు తిడుతుందో. మరి ఇవన్నీ చిత్తూరు జిల్లాలో ఉన్న కీర్తన గారి పక్కనుండే కనపట్ల. తిరుపతిలో ఆ ఉంటారు, ఆ పక్కనుండే తిరుపతి చంద్రగిరి ఆనుకొని ఉంటాయి. తిరుపతిలో కిరణ్ రాయలు కనపట్ల, పక్కన చంద్రగిరిలో కనపట్ల. ఇద్దరు మనుషులు పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ అయినటువంటి దాన్ని మనం ఎలా పరిగణిస్తాం? ఎలా పరిగణించేది? ఇప్పుడు మన ఇద్దరం పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుకుంటాం, మీరు ఎవరినో తిడతారు, మీరు పబ్లిక్ డొమైన్ లో కూర్చొని తిట్టేదానికి ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకున్నటువంటి ఒక సంభాషణ సంబంధించిన మనం ఎలా కంపేర్ చేస్తాం? పులివర్తి అనేది మీకు ఇబ్బంది అవుతుందేమో, మీరు పక్కన పెడదాం. కిరణ్ రాయల్ పబ్లిక్ డొమైన్ లో తిట్టాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చొని తిట్టాడా? ఏడు తిట్టాడు? పంతం నానాజీ పబ్లిక్ డొమైన్ లో తిట్టాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడని వాళ్ళ పిల్లలు కలిసి కూర్చొని నా కొడుకులని చిందులు వేసారా? చెప్పండి, మీరు దేంటో తిట్టారు? మరి కిరాకార్పి ఎక్కడ మాట్లాడుతున్నాడు? సీమరాజు ఎక్కడ మాట్లాడుతున్నాడు? సో ఇవన్నీ చెప్పండి. అంతకుముందు మరి ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష, చెప్పులు చూపించి ఒక్కొక్క నా కొడుకుల్ని సంపి పారేస్తా, తొక్కి పారేస్తా, తొక్కి నారదెత్తా, అరచేతిలో గీతలు గీత్తా అంటే ఎవడు నువ్వు? ఏంది నీ స్థాయి? ఏంది అంటే ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోతే ఎక్కడ కూర్చొని నీతులు చెప్పేస్తావా? క్వశ్చన్లు చేస్తే ముందు నీ పంత నానాజీ మీద ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అనేక చోట్ల కేసులు పెట్టి కేసుల కోసం కంప్లైంట్లు ఇచ్చింది. ఒక చోట కూడా కేసు ఎందుకు కట్టి మీరు విచారణకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు చెప్పండి? ఇప్పుడు కేసులు పెట్టడాన్నో ఎవరన్నా అభ్యంతరకరం, మీరు వెళ్ళినా నేను వెళ్ళినా కంప్లైంట్ ఇస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, కేసు పెట్టాలి. దాన్ని 14 రోజుల్లోపు డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాలి. 7 సంవత్సరాల లోపుదైతే మీకు నోటీస్ ఇచ్చి ఏదైతే వాళ్ళని విచారణకు పిలవాలి. ఇది కదా ప్రొసీజర్. ఎంతమంది పెట్టారు? పంతం నానాజీ ఎమ్మెల్యే గారి మీద దాదాపు 30-40 చోట్ల పెట్టారు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు స్టిల్ ఇంకా పెడతానే ఉంది. మరి ఒక చోట కూడా ఎందుకు కేసు తీసుకోలేదు? అతనంది నా కొడుక, ఇతనంది నా కొడుకు సేమ్ అన్నప్పుడు, మరి అతను ఒక ఎమ్మెల్యేగా అన్నప్పుడు మేము అతన్ని సమర్థిస్తాము, మరి ఇతను మాత్రం మేము వ్యతిరేకిస్తాము. ఇతను కూడా ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ వాడే భాషని నా కొడుకు అనే భాష అతనే వాడాడు కాబట్టి
నా కొడుకు అనే భాష కరెక్ట్ అయితే దీనికి సమాధానం చెప్పు అని మాట్లాడాడు. సరే తప్పు అనుకున్నాం కొద్దిసేపు, అనుకున్నప్పుడు మీరేంటి ప్రొసీజర్ ప్రకారం విచారణ జరగాలి, అతని వీడియో అంతా వినాలి, ఇన్న తర్వాత అతన్ని నోటీస్ ఇచ్చి పిలవాలి, విచారణకు పిలిచిన తర్వాత ఆ విచారణలో లేకపోతే మీరు తీసుకుని వెళ్ళి న్యాయమూర్తి ముందు అప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. ఇది కదా ప్రొసీజర్. సో మరి ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటే, ప్రశ్న రావను ప్రశ్నిస్తున్నాడు. ఎవరి ద్వారా ప్రశ్నించాడు అతను? సుగాలి ప్రీతి తల్లిగారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశాడు, ప్రకాష్ రాజ్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశాడు, నాలాంటి వాళ్ళు ఇంకొకలాంటి వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాడు. మరి ఇప్పుడు సుగాలి ప్రీతి గారికేమో మనం న్యాయం చేయలేము. ఇప్పుడు ఆమెని 11 సార్లు మీ ఆఫీసుల చుట్టూ అపాయింట్మెంట్ కోసం తిరిగితే మనం ఏమో ఆమెను మాత్రం 5 సంవత్సరాలు రోడ్డు మీద మనం తిప్పుతాం ఇంటర్వ్యూలు చేసినందుకు. లేకపోతే సార్ సుగాలి ప్రీతి గారు ఎస్టీనే కదా, ఎస్టీ గిరిజన బిడ్డే కదా, వాళ్ళ మదర్ కూడా గిరిజనే కదా, ఎస్టీనే కదా. మరి ఆమెని ఇదే గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు నువ్వు రా జనసేన ఆఫీస్కి నీ అంతు చూస్తావు అని మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళ ఆమె జనసేన ఆఫీస్కి వచ్చి నిరసన తెలుపుతానంటే చూస్తా అన్నాడు. మీకు కావాలంటే నేను అనేక మనం ఏం చెప్పినా నవ్వుకుంటూ ఉండాలి తప్ప ఆయన మాటలు అంతేనమ్మా. మీకు సుగాలి ప్రీతి గారు ఇప్పుడు నవ్వొస్తారు, మీకు ఆడపిల్లల మీద అత్యాచారం చేస్తే నవ్వొస్తారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అరవ శ్రీధర్ని ఎందుకు అరెస్ట్ చేయాల? అరవ శ్రీధర్ 5 సార్లు అంతేలా 5 సార్లు అబార్షన్ చేపిస్తే అరెస్ట్ చేయం మనం. ఏమైనా ప్రశ్నిస్తే మాత్రం అరెస్ట్ చేస్తాం. ఏంది ఇప్పుడు మీరు అరవ శ్రీధర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరవ శ్రీధర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆమె కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇక్కడ మీరు అన్న అరగంట గంట వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? అవన్నీ మీ ఫ్యాబ్రికేట్ వీడియోలు 2 సంవత్సరాలు అయింది, ఏం పొడిసారని నేను కూడా అడగచ్చు. మీకు ఈ భాష చెప్తేనే కరెక్ట్ కాబట్టి. ఆ రోజు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా? ఇదిగోండి మేము పలానా వాళ్ళు మమ్మల్ని లైంగికంగా వేధించారు, ఆ పలానా ఆ మంత్రి పలానా ఈ ఎమ్మెల్యేలని ఎవరు ఇవ్వాలా? ఈరోజు ఆ రోడ్డు మీదకి వస్తే మీ తాతం శెట్టి నాగేంద్ర కర్రలు తీసుకొని కొడతాడు, లాఠీలు తీసుకొని. బా అద్భుతం అమ్మా, మీ పార్టీ ఎంత గొప్పదంటే మీ మహిళా నాయకురాలు మీ పక్క నియోజకవర్గంలో ప్రైవేట్ వీడియోలు తీశాడు బొద్దుల సుధీర్ రెడ్డి అని చెప్పి ఆ వీడియో తీస్తే కనీసం కేసు పెట్టి విచారణ చేయాల. అవునవునవును, మేము 3 సంవత్సరాల తర్వాత మేము చేయాల్సిందేలే, మీరు ఎందుకు చేస్తారు ఇంకా? మరి ఎన్ని మనకు కనపడకపోతే నీతులు మనం చెప్తే ఎట్లా? మనమేమో పేరుకేం చెప్పామమ్మా, మనం ప్రశ్నిస్తా, భావ ప్రకటన స్వేచ్ఛ, అసలు ఎవరైనా మాట్లాడవచ్చు. మన పార్టీ పెట్టేటప్పుడు మనం వాగినటువంటి మాటలు చెగువేరా ఏంటి? ప్రశ్నించేది కదా చెగువేరా అంటే. మరి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? ఉల్టా తీసుకొని వెళ్ళి కేసులు పెడుతున్నాం. ఇందాక యూట్యూబ్ల గురించి మీరు అడిగారు సార్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెడుతున్న తమ్ముళ్ళు, మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు? అనేక సార్లు వాటి మీద మనం డిస్కషన్ కూడా చేశాం కదా. సో వాళ్ళే అక్కడ కూర్చొని యాంకర్లు మాట్లాడుతున్నటువంటి భాష ఏమంటుంది, తెలంగాణలో కూర్చొని అంటే ప్రశ్నిస్తున్నారంట. పవన్ కళ్యాణ్ ఆడ కూర్చొని మాట్లాడుతున్నాడమ్మా తల్లే. పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎక్కడమ్మా? పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఉండేది ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎక్కడ? ఉండేది ఎక్కడ? ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఉండేది ఎక్కడ? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈటీవీ, ఇదే టీవీ5, ఇదే ఏబిఎన్. వీళ్ళు ఎక్కడికి ఓటు హక్కు ఎక్కడ ఉందండి? వీళ్ళ చైర్మన్లకి ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఉంది. మరి ఇప్పుడు ఆ ఉంది కదా, తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి క్వశ్చన్ చేస్తున్నారని. తెలంగాణ మరి ఆ దృష్టిలో ఏమన్నా చెప్తున్నావా? మరి మనం నీతులు చెప్తున్నప్పుడు ముందు మనం నీతులు పాటించాలి కదా. ఏదో హిందూ తత్వం అది అని మాట్లాడారు. ఏమో హిందూ తత్వం గురించి మీరు మాట్లాడితే అట్లమ్మా? అయోధ్యలో కుంభకోణం జరిగితే కళ్ళు కనపట్టలేదా, చెవులు వినపట్టలేదా? మన డ్యామ్ బుషుక్ బూమ్ బుషుక్ స్టార్ ఎక్కడ? దాని గురించి మాట్లాడాలి కదా. మనం ఆల్రెడీ ఏది సనాతన వేషం వేసుకొని మాలేసుకొని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు అసలు ఎట్ట హిందూ అవుతాడు నాకు అర్థం కాల. నోరు తెరిస్తే అబద్ధాలు, కనీసం మాల్లోనే లేదని చెప్పమనండి, లేదంటే పాపం తగిలిద్ది. ఇప్పుడుకున్న పాపాలు దాకా ఇంకా పాపాలు తగులుతాయి. నేను అన్న వీళ్ళందరి మీద ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. వచ్చినప్పుడు పర్సనల్ అబ్యూస్ తగ్గించుకోవాలంటారు వెంకటరెడ్డి గారు, మీకు కంట్రోల్ రావట్లేదు. నేను ఇంకా తక్కువ మాట్లాడా, అదే సెల్ఫ్ కంట్రోల్ రావట్లేదు. అవునవును, నేను డ్యామ్ బుషుక్ బూమ్ బుషుక్ అన్నా. ఇంకా వేరే విధంగా మాట్లాడాలంటే తోలు తీసేస్తారు, తిత్తి తీసేస్తారు, అరచేతిలో గీతలు గీసేటటువంటి మటన్ కోస్తూ వస్తాను, కైమా కొట్టే మటన్ కోస్తూ వస్తాను, మస్తాన్ కళ్యాణ్ అని పిలుస్తా. సార్ ఆగండి, మీరు కూడా సాయంత్రానికి మళ్ళీ మీరు కూడా ఏం సార్ వాళ్ళ కేసుల గురించి ఎవడు భయపడతాడు? రిస్క్ వద్దు. నేను సార్ నేను అంటున్నానంటే
వీళ్ళలో కొన్ని పేర్లు చెప్తా. ఘర్షణ వెంగళరావు, యువ సామరట నేతను రీసెంట్ గా మాట్లాడినాయి, అంతకుముందు తీసేద్దాం. రీసెంట్ గా మాట్లాడినాయి కిరణ్ రాయలు, ఏదైతే పంతం నానాజీ, పులివర్తి నాని, సీమ రాజా, కిరా కార్పి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరి మీద ఎందుకు ఇప్పటి వరకు ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయాల? ఓకే, వీటన్నిటికీ సమాధానం చెప్పని అడుగుతున్నా. వీటన్నిటికీ సమాధానం మనం